ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఒక హెల్దీ బాడీలో యంగ్స్టర్స్లో సార్ అసలు కళ్ళ సమస్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతాయి? మెయిన్ కాజ్ వచ్చేసి జెనెటిక్ అండి. చాలా మందికి తలనొప్పులు వస్తాయంటారు సార్. తలనొప్పి అనేది యూజువల్గా ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి వస్తుందండి. రెడ్ ఐస్ తగ్గి కొంచెం కళ్ళు చక్కగా విచ్చుకుని రిలాక్స్ అవ్వడానికి ఒక డ్రాప్స్ రెగ్యులర్గా వాడేస్తుంటాం. బట్ అందులో మనకు తెలిసిన ఏంటంటే యాంటీహిస్టమిన్ డ్రాప్స్ అవి అని. యాంటీ అలర్జిక్ డ్రాప్స్ ఇస్ నాట్ సేఫ్ అండి ఆల్వేస్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం సాక్షి లైఫ్లో బహుశా అన్ని అవయవాల రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాం, కానీ కళ్ళ గురించి ఎన్ని కవితలు పాటలు రాశారో అన్నిసార్లు కనీసం మనం కళ్ళ గురించి రోజు తలుచుకోం. ఎందుకంటే ఏముందిలే నడిచిపోతోందని వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ కళ్ళకి సంబంధించి యంగ్స్టర్స్లో కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపు మందగించడం, ఆహార పోషకాలు మొదలుకొని అలర్జెన్స్ వరకు అనేక రకాల ట్రిగర్స్ వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి. సో ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ సీనియర్ ఆప్థాల్మాలజిస్ట్, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్, డాక్టర్ లోకాభిరెడ్డి గారు. వారితో మాట్లాడి కళ్ళ పరిరక్షణ ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్యకాలంలో సైట్ తగ్గిందా యంగ్స్టర్స్లో? కాంటాక్ట్స్ వేసుకుని మనకు తెలియడం లేదంటారా? తగ్గడం అనేది ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే మైనస్ పవర్ అనేది చాలా కామన్ ఎర్రర్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పవర్ పెరుగుతుంటుంది అప్ టు ది ఏజ్ ఆఫ్ 20 years. యూజువల్గా బాడీ స్టెబిలైజ్ అయిపోతుంది 20 yearsకి, గ్రోత్ స్టెబిలైజ్ అయిపోతుంది, ఐబాల్ గ్రోత్ కూడా అయిపోతుంది. సో టిల్ దట్ టైమ్ యూజువలీ ది ఆన్సెట్ ఏజ్ అరౌండ్ 4 to 5 years. స్కూల్ గోయింగ్ ఏజ్లో బయటపడుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు బయట పక్కన వాడికి బోర్డు కనిపిస్తుంది, వీడి బోర్డు కనిపిస్తుంది, అలాంటప్పుడు చెప్తే అది బయటపడుతుంది. ఇది ఈ మైనస్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది యూజువల్గా అప్ టు 20 years తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు అద్దాలు వాడుకోవాలని ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేదంటే సర్జరీ చేయించుకోవచ్చు. అసలు ఒక హెల్దీ బాడీలో యంగ్స్టర్స్లో సార్ అసలు కళ్ళ సమస్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతాయి? ఇది జెనెటిక్కా, లేక న్యూట్రిషన్ డెఫిషియన్సీయా, లేక హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వల్ల జరుగుతుందా? మెయిన్ కాజ్ వచ్చేసి జెనెటిక్ అండి. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అన్నీ కూడా మోస్ట్లీ జెనెటిక్. మిగిలిన కామన్ కండిషన్స్ ఏంటంటే ట్రామా, ఇంజరీస్. బేసికల్లీ యంగర్ జనరేషన్ 20-23 years ఉండేవాళ్ళు కేర్లెస్నెస్, ఈ హ్యామర్తో నెయిల్స్ కొడుతుంటారు, అదర్ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోరు, బిల్డింగ్ చూస్తుంటారు, ప్రొటెక్టివ్ మిర్రర్స్ పెట్టుకోరు. సో దీనివల్ల ఏమైందంటే ఫారెన్ బాడీ కంట్లో పడి నల్లగుడ్డ అనేది తెల్లగా అయిపోయి వాళ్ళకు ఒపెసిఫికేషన్స్ ఫామ్ అవుతాయి. అవును. సో ట్రామా ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్. అండ్ దెన్ ఓల్డ్ ఏజ్లో కామన్ కండిషన్స్ ఏంటంటే క్యాటరాక్ట్ వచ్చేది. క్యాటరాక్ట్ విచ్ ఈజ్ ఆపరబుల్ అండ్ ఇంట్రాక్యులర్ లెన్స్ పెడితే దే హ్యావ్ గుడ్ విజన్. ఇప్పుడైతే ఒక పూటలో చేసి పంపించేస్తున్నారు క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ. సో మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి చూపు మందగించింది, లేదు కళ్ళలో ఏదో సమస్య ఉంది అనడానికి సరిగ్గా కనిపించడం లేదు అనే కాకుండా ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయి? చాలామందికి తలనొప్పులు వస్తాయంటారు సార్. తలనొప్పి అనేది యూజువల్గా ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి వస్తుందండి. మైనస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి తలనొప్పి అనేది తక్కువ. సో ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి ఏంటంటే మెల్లకన్ను రావడము, తర్వాత ఐ స్ట్రెయిన్ ఉండడము, బికాజ్ కంట్లోపల మజిల్స్ దే హ్యావ్ టు వర్క్ హార్డర్. సో దే నీడ్ టు హ్యావ్ స్ట్రెయిన్ మోర్. దే విల్ హ్యావ్ టు వేర్ గ్లాసెస్ అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్. సో ప్లస్ లెన్సెస్ ఉండేవాళ్ళు ఎప్పటికీ కూడా ఫుల్ పవర్ వాడడం మంచిది. వేరే మైనస్ పవర్ ఉండేవాళ్ళు అండర్ కరెక్ట్ చేస్తాం అన్నమాట యూజువల్గా. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెయిన్ తగ్గుతుంది. యాజ్ అన్ ఆర్గన్ సార్, కళ్ళ ఫంక్షనింగ్లో ఇది కండక్టివ్గా ఉంటుందా ఈ ఇష్యూస్ అన్ని సమస్యలు? అంటే మనకి లేదు మెదడు నుంచి అందే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ ప్రాబ్లం ఉంటుందా సార్? లైక్ చెవులకు అంటారు కదా, హియరింగ్ లాస్ రకరకాలు ఉంటాయని, అలా విజన్ లాస్ ఎలా అవుతుంది సార్? రకరకాల విజన్ లాస్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కెమెరా ఇన్ ఆల్టర్నేట్. సో కెమెరాలో ఇమేజ్ పడింది, వాట్ యూ సీ ఈజ్ ఏ పిక్చర్ ప్రింట్అవుట్ తీసుకుంటాం మనము, లేకపోతే ఫిల్మ్ తీసుకొని డిజిటల్గా చూస్తాం. వేరే రెటినా మీద పడే ఇమేజ్ బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది, ఆప్టిక్ నర్వ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ రివర్స్ అవుతుంది ఇమేజ్. సో ఆ ఇమేజ్ని బట్టి మనకు పర్సెప్షన్ ఉంటుంది. సో ఇట్స్ ఫ్రమ్ ద కార్నియా టు ద రెటినా విచ్ ఇస్ light rays goes into the brain, not from the brain onwards. సో బ్రెయిన్లో డ్యామేజెస్ అయితే, ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు బ్రెయిన్లో అప్పుడు దానికి సంబంధించిన కంటికి
ఫీల్డ్ డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఫీల్డ్ డిఫెక్ట్స్ని చూసి లోకలైజ్ చేస్తాం బ్రెయిన్లో ఎక్కడ లీజన్ ఉంటుంది. పిల్లల్లో వచ్చే సమస్యల్లో ఇప్పుడు జెనెటిక్గా వస్తున్నాయి చాలా వరకు ఈ మైనస్లో వెళ్ళే కంటి చూపు సమస్యలు అని చెప్తున్నారు కదా సార్. అంటే ఏం జరుగుతుంది జెనెటిక్గా అంటే దే క్యారీ ద జీన్ అండ్ ఆ తర్వాత దాన్ని మందులతో కానీ లేదు హ్యాబిట్స్ ఎక్సర్సైజెస్తో కానీ నివారించలేరా? ఎక్సర్సైజ్ మందులు పనిచేయమని. కాకపోతే రీసెంట్గా ఏంటంటే ఈ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో దే స్టార్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ డైల్యూటెడ్ అట్రోపిన్ అని చెప్పి 0.01% అట్రోపిన్ వేసి దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల విజన్ ఇంప్రూవ్ అవుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. సో దే డిడ్ ఫర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బికాజ్ ఎస్పెషల్లీ ఫార్ ఈస్ట్లో చాలామందికి అద్దాలు ఉంటాయి మైనస్ పవర్ ఆల్మోస్ట్ 50%. మన దగ్గర కారణం అక్కడ వాతావరణమా? వాతావరణం అంటే బయట ఎక్స్పోజర్ ఉండదు, బయట కండిషన్స్లో ఆడుకోరు. సో దే డూ మోర్ ఆఫ్ ఇండోర్ యాక్టివిటీస్, దే కీప్ రీడింగ్ బుక్స్. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ దర్ ఇంట్రోవర్ట్స్. సో ఇంట్రోవర్ట్ వల్ల మయోపియా వచ్చిందో, మయోపియా వల్ల ఇంట్రోవర్ట్ అయ్యారో తెలియదు. బికాజ్ వాళ్ళు దూరం వస్తువులు కనబడవు కాబట్టి దగ్గర వస్తువులతో ఆడుకోవడం మొదలెడతారు. అవును, దగ్గర వస్తువులతో ఆడుకోవడం మొదలెట్టేటప్పటి నుంచి దగ్గర కండిషన్స్ సైట్ ఇంప్రూవ్ వర్సన్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మైనస్ అట్రోపిన్ డ్రాప్స్ వాడుతున్నాం అన్నమాట. దానివల్ల సైట్ పెరగడం తగ్గుతుందని ఒక. ఈ కాలక్రమంలో మెల్లిగా కంటి చూపు కొంత కోల్పోవడం అనే పరిస్థితులు మనం ఇవి సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. చెప్తారు ఒక 6 నెలలు టైము మొత్తం కంటి చూపు పోతుందని చెప్పి ఎవరో క్యారెక్టర్కి. ఆ కండిషన్ ఏమంటారు సార్? అది కామన్గా జరుగుతూ ఉంటుందా? అది గ్లకోమా అనే కండిషన్లో పేషెంట్ నొప్పి గిప్పి ఏమి ఉండదండి. 2 టైప్స్ ఆఫ్ గ్లకోమా ఉంటాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, ఒకటి నేరో యాంగిల్ గ్లకోమా. నేరో యాంగిల్ గ్లకోమాలో అటాక్స్ ఆఫ్ పెయిన్ లాగా వచ్చి కన్ను దబ్బు గమ్మడం, కన్ను ఎర్రగవడం, పెయిన్ రావడం అది వస్తుంది. అది అటాక్స్ లాగా వస్తుంది కాబట్టి దే గో టు డాక్టర్ ట్రీట్ చేస్తారు, ఇమీడియట్ తగ్గుతుంది. వేరే ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనే దాంట్లో నీటి కాసు జబ్బు అంటారు తెలుగులో. దాంట్లో ఏమైందంటే కంటి లోపల ప్రెషర్ పెరిగి లోపల ఆప్టిక్ నర్వ్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతుంటుంది. సో దానివల్ల ఎవరికి పేషెంట్కి నొప్పి తెలియదు, చూపు పోతుందని తెలియదు. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ విజన్ ఎప్పుడు పోతుందో అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా పోయింది. సో దాని ఇర్రిపరబుల్ అసలు అయితే ఏమీ లేదు, ట్రీట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఎర్లీగా స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే దానికి ప్రెషర్స్ కంట్రోల్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు, కొంత కంట్రోల్ చేయొచ్చు. అంటే ప్రొలాంగ్ చేయడమే అంతే. ప్రొలాంగ్ చేయడం అంటే డిసీజ్ని ఆపచ్చు. ప్రెషర్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ కంట్రోల్. సో ఏదైనా మెడికేషన్ కానీ లేదా కొన్ని ఆపరేషన్స్ ట్రెబిక్లెక్టివ్ కానీ వాల్వ్ కానీ ప్రెషర్ కానీ దీనివల్ల ప్రెషర్స్ కంట్రోల్ చేయొచ్చు. ప్రెషర్స్ కంట్రోల్ చేయడం వల్ల విజన్ మెయింటైన్ అవుతుంది, పోయిన విజన్ రాదు. మరి ఇంత టెక్నాలజీ మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కదా సార్, అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. మరి కళ్ళ ట్రాన్స్ప్లాంట్స్ ఏ మేరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఐ డొనేషన్ కూడా అంటే మనకి మరణించే ముందున కళ్ళు తీసేసేయండి అసలు మరణించిన తర్వాత అని చెప్పి చాలామంది డిక్లరేషన్స్ కూడా ఇస్తుంటారు. అది కంటిలో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంటి మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయండి. ఇట్స్ ఓన్లీ ద కార్నియా పార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బ్లాక్ పార్ట్లో కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, దాంట్లో బ్లడ్ వెజల్స్ ఉండవు. సో సక్సెస్ రేట్ బాగుంటుంది. వేరే మిగిలిన ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా ఏమి చేయలేము విజువల్ సంబంధించి. రిటల్ ట్రాన్స్ప్లాంట్ గురించి బయోనిక్ ఐ అని చెప్పి వస్తుంది, ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నారు. అంటే బయట కెమెరా ఉంటుంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ ఆక్సిపిటల్ లోబ్. ట్రాన్స్ప్లాంట్ చేసి కంట్లో పడే కాంతి కిరణాలు రెటినాలో స్టిమ్యులేట్ అయ్యి ఆ వైర్ ద్వారా బ్రెయిన్లో స్టిమ్యులేట్ అవుతాయి. అంటే అది మెషిన్ మీరు పెడుతున్నది మెషిన్, ఒక ఆర్టిఫిషియల్ మెషిన్ విచ్ ఇస్ యాక్టింగ్ లైక్ అ కెమెరా. బయోనిక్ కెమెరా, ఇట్స్ కెమెరా ఓన్లీ, కెమెరా ఓన్లీ విచ్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ ఐ. ఈ కన్ను అన్నది కేవలం ఒక అంటే ఫంక్షన్ చేయని ఒక ఆబ్జెక్ట్గా ఉంటుంది, ఒక ఆకారంగా. వాడు యాక్చువల్లీ పనిచేసేది ఇది బ్రెయిన్. ఓహో, సో ఇంతకు మించి మనకి మొత్తం దాంట్లో కూడా రాలేదు ఇంతవరకు. రిజల్యూషన్ కూడా చాలా పూర్ రిజల్యూషన్ వస్తుంది ఇప్పుడు. రాను ప్రాబ్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే మే గెట్ ఎ బెటర్ రిజల్యూషన్ అండ్ పీపుల్ విల్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అఫ్ కోర్స్ అవి ఎక్స్ట్రీమ్ కేసెస్ కదా సార్, కానీ అసలు సైట్ లాస్ అంటేనే ఊహించలేని కొన్ని. కానీ కళ్ళ పరిస్థితులు మనకి కొంచెం చూపించుకోవాలి అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్డ్ విజన్ సడన్గా ఒకరోజు లేస్తే కళ్ళ ముందు ఇలాగ ఏవేవో
Floaters. ఫాగీ ఇమేజెస్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది ఫ్లోటర్స్ అంటారు. ఆ ఫ్లోటర్స్లో ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ కాజెస్ ఫర్ ఫ్లోటర్స్. సింపుల్ ఉండొచ్చు, కాంప్లికేటెడ్ ఉండొచ్చు. సింపుల్ అయితే ఏంటంటే విట్రియస్లో డీజనరేషన్స్ వచ్చేసి కంట్లో మామూలు జెల్లాగా ఉంటుంది, విట్రియస్ జెల్. విట్రియస్ జెల్ లిక్విడ్ అయిపోతుంది, అంటే బజ్జీలాగా పెరుగుది బజ్జీలాగా తగినట్టు. ఆ లిక్విడ్లో ఉన్నప్పుడు కణాలు కదులుతుండడం వల్ల ఇమేజెస్ కదులుతుంటే అనిపిస్తుంది. బట్ యూజువల్లీ ఏంటంటే యూ కెన్ సీ బియాండ్ దట్ ఆల్సో. దట్ ఈస్ నథింగ్ టు వరీ. బట్ దే ఆర్ అదర్ దాన్ దట్ దే సమ్టైమ్స్ సెల్స్ ఫామ్ అవుతాయి విట్రియస్లో. అంటే పాస్పెరిటీస్ అనేది కానీ, లేదంటే రెటినల్ డిటాచ్మెంట్ ఫామ్ అయినప్పుడు రెటినల్లో ట్రేర్స్ వస్తాయి. ట్రేర్స్ వచ్చి దాంట్లోంచి రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం విట్రియస్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లోటర్స్ లాగానే కనిపిస్తుంటాయి. సో వెన్ ఎవర్ ద పేషెంట్ సేస్ ఫ్లోటర్స్, దే హ్యావ్ టు గెట్ ఎగ్జామిన్డ్ బై ద ఐ స్పెషలిస్ట్. మేజర్ ఇష్యూ లేకపోతే పర్వాలేదు. మేజర్ ఇష్యూ అంటే దట్ సపోజ్ ఇన్ఫెక్షన్ టైప్ ఉంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్గా యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు. రెటినల్ టేర్స్ అవి ఉంటే దానికి చుట్టూ లేజర్ చేసి ప్రొటెక్ట్ చేస్తారు. సార్, మేము టీవీ వాళ్ళం, అలాగే చిత్ర పరిశ్రమలో ఉండే చాలామంది కూడా రెడ్ ఐస్ తగ్గి కొంచెం కళ్ళు చక్కగా విచ్చుకుని రిలాక్స్ అవ్వడానికి ఒక డ్రాప్స్ రెగ్యులర్గా వాడేస్తుంటాం. బట్ అందులో మనకు తెలిసింది ఏంటంటే యాంటీహిస్టమిన్ డ్రాప్స్ అవి అని, కొంత యాంటీ అలర్జెనిక్ ఇవి ఉంటాయని, ఐకూల్ అనే డ్రాప్స్. హౌ సేఫ్ ఇస్ ఇట్ సార్ ప్రొలాంగ్డ్ యూజ్? వద్దని కొంతమంది అంటారు. యాంటీ అలర్జిక్ డ్రాప్స్ ఈజ్ నాట్ సేఫ్ అండి ఆల్వేస్. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్ బ్లడ్ వెజల్స్ నేరో అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ నేరో అయిపోయి కళ్ళు బ్రైట్గా కనిపిస్తాయి, తెల్లగా కనిపిస్తాయి. అందుకోసం చెప్పి కాస్మెటిక్ రీజన్స్ కోసం కొంతమంది వేసుకుంటారు. సో విచ్ ఈజ్ నాట్ సేఫ్. యువర్ బ్లడ్ సప్లై రిక్వైర్డ్ ఫర్ ద ఐ. బ్లడ్ సప్లై సరిగ్గా ఇప్పుడు సరిగ్గా రాలేదనుకోండి, న్యూట్రిషన్ సరిగ్గా ఉంది. సో దాని బదులు బెటర్ టు యూజ్ లూబ్రికెంట్ డ్రాప్స్. లూబ్రికేషన్కి మిథైల్ సెల్యులోజ్ అని చెప్పి ఉంటుంది, హైడ్రోజన్ అని ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే పాలివినైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా లూబ్రికెంట్స్. దే గివ్ ఏ కంఫర్ట్ ఫర్ యువర్ ఐ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ స్ట్రెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ఉండేవాళ్ళు, దే నీడ్ టు టేక్ బ్రేక్స్. అంతే. బికాజ్ కరెక్ట్ రెప్పలు వాటికి ఆర్పుతుంటాం. ఈజ్ ఎ ప్రొటెక్షన్ ఫినామినా. కంట్లో ఫిల్మ్ అనేది కార్డియా మీద ఫామ్ అవుతుంది. ఆ ఫిల్మ్ ఫామ్ అయినప్పుడు ఏమైందంటే డ్రై అయిపోయి కన్ను రెప్పలు మూయకపోతే డ్రై అయిపోతుంది, మంట పెడుతుంది కళ్ళు. సో దానికి లూబ్రికేషన్ డ్రాప్స్ కానీ, లేదంటే there is a 20-20-20 రూల్. Every 20 minutes you give a rest for your eyes for 20 seconds, seeing an object at 20 meters. 20-20-20. సో ఫార్ ఆబ్జెక్ట్ ఏదైనా 20 meters డిస్టెన్స్లో చూస్తున్నామంటే ఐ రిలాక్స్ అవుతుంది. సో రిలాక్స్ అవ్వడం వల్ల కంట్లో మజిల్స్ కూడా కంఫర్టబుల్గా